పుట్టిన గడ్డ, ఆచార్య జయశంకర్ గారు సంచరించిన గడ్డ, దొడ్డి కొమరయ్య, సాకలి ఐలమ్మ, బియ్యాల జనార్దన్ రావు. వీరంతా ఎవరు? పోరాట యోధులు, సత్యాన్వేషులు, ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి వాళ్ళు. ప్రజల పక్షాన పోరాటం చేసిన మహానుభావుల గడ్డ మీద ప్రజలకిచ్చినటువంటి హామీలు అమలు చేయని వాళ్ళు వచ్చి విజయోత్సవ సభలు జరపడం వారి ఒక రకంగా ఇది అహంకారానికి నిదర్శనం. వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు. కాలే. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. ఇవ్వలే. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇవ్వలే. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నది చేయలే. మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. తెరిపించలే. వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం తీసుకొస్తామన్నారు. అమల్లోకి రాలే. రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపన్నారు. అమలు కాలేదు. పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. ఇప్పటికి గాలే. అంటే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అదే గడ్డ మీద ఇటువంటి మీటింగ్ పెట్టడం అనంటే ప్రజల్ని వంచడమే అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. నేను ఇందాక చెప్పిన కదా, విశ్వాసఘాతకం. ఎందుకు ఈ పదం వాడుతున్నామంటే, మీరు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో గ్యారంటీల రూపేణా, హామీల రూపేణా ఇచ్చింది. ఏ వర్గం ఏ రోజు మీ పాలనలో బాగున్నది? రైతుల విషయంలో రైతు మేము బంధు ఇస్తే మేము భరోసా ఇస్తామన్నారు. ఇవ్వడం లేదు. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 2 లక్షల రూపాయలది. దానికోసం ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టులో ఆల్మోస్ట్ ఆల్ పూర్తి చేస్తామనేటువంటి రకంగా మాట్లాడి, ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడ మీటింగులు పెట్టినా ఆడ ఉండేటువంటి స్థానిక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మేము పూర్తి చేస్తామన్నారు. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో రోడ్ల మీద తిరుగుతూ ముఖ్యమంత్రి గారు, తెలంగాణలో మేము అన్ని హామీలు అమలు చేసినాం, మాలాంటి ప్రభుత్వం మీ దగ్గర రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బట్టబయలవుతూ ఉన్నది. వీళ్ళు మాటలతోని ప్రజల్ని మభ్యపెట్టి మోసబుచ్చేటువంటి కార్యక్రమం. అందుకనే విద్యార్థుల విషయంలో కానీ, మైనార్టీల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ, రైతాంగం విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. ఈ హామీలన్నీ ఇవాళ అమలుకు నోచుకోలేదు. కాబట్టి మేము ఈ సభకు విశ్వాసఘాతక సభ అనేటువంటి పేరు పెట్టుకోమనే మాట మాట్లాడతాం. అదేవిధంగా విద్వేష సభ అంటున్నాం. ఎందుకంటున్నాం? ఈ ఏడాది మాసంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి గారి నోట నిన్నగాక మొన్న చాచా జవహర్లాల్ నెహ్రూ గారి సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన విద్వేషమే. ఒక తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరి ఉద్యమాన్ని ప్రారంభించి కోట్లాది ప్రజల్ని కదిలించి తెలంగాణ జాతిని యావత్తు ఏకోన్ముఖులం చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి మీద ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుకనే విద్వేషం అంటున్నాం. గోళీలు, కనుగుడ్లతో గోళీలు ఆడుకుంటాం, లాగుల్లో తొండలు చొరగొడతాం, భూముల్లో జిల్లెలను ముడిపిస్తాం, లంక బిందెలు ఉంటాయి అనుకొని వస్తే ఇంకేదో జరిగింది, లేదా కౌన్సిల్ సభ్యులను పెట్టుకొని ఇరాన్ కేఫ్లో కూర్చున్నట్టున్నది. ఇదేమన్నా ముఖ్యమంత్రి స్థాయి? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పాలకుడు తన స్థాయిని, తన ప్రజల స్థాయిని పెంచి ఇమేజ్ పెంచుకునేటువంటి దిశగా ఆలోచించాలి తప్ప ఈయన అన్నిటినీ కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ నిన్న మహారాష్ట్రలో మాట్లాడినా, ఏ రోజు నోరు తెరిచి మాట్లాడినా
చివరి వరకు ఆ మాట్లాడేటువంటి క్రమంలో ఎక్కడో కాడ విద్వేషం కనబడుతూ ఉంటుంది. అందుకనే పెడితే విశ్వాసఘాతక సభ పెట్టుకోండి, లేదా విద్వేష సభ పెట్టుకోండి, లేదా విధ్వంస సభ. ప్రజలు ఏం ఆశిస్తారు? ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల ఓట్లతో గెలిస్తే మా జీవితాల్లో మార్పు వస్తుంది, లేదా గత ప్రభుత్వం చేసిన దానికి అనుగుణంగా ఇంకా అధికంగా మా ప్రయోజనాలు కాపాడబడతాయి అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అసలు విషయాలు పక్కకు పెట్టి 6 గ్యారంటీల విషయం పక్కకు పెట్టి ఇవాళ ఎటువంటి విధ్వంసం కొనసాగుతూ ఉన్నది? ఫార్మా కంపెనీల కోసం వేలాది ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే అది కాదని మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలో తన సొంత నియోజకవర్గంలో ప్రజల్ని ఎటువంటి భయానక స్థితి, అధికారం స్వయంగా మీరు ఎమ్మెల్యే కావడానికి, ముఖ్యమంత్రి కావడానికి పునాది అయినటువంటి మీ నియోజకవర్గ ప్రజలే మీ నిర్వాహకం వల్ల జైళ్ళల్లో పడేటువంటి దుస్థితి వచ్చింది అనంటే ప్రజాభిప్రాయాన్ని ఏ రకంగా మరి అణిచివేస్తున్నాం అనే దానికి నిదర్శనం ఆ సంఘటన. హైడ్రా పేరిట ఇవాళ తెలంగాణ మొత్తం ఆ మధ్య నెల రోజుల క్రితం ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి వాతావరణం. ఏ క్షణాన ఏ వాడాలో ఏం జరుగుతుంది అనేటువంటి హాహాకారాలు. తెలంగాణ ప్రజలు మొత్తం తెల్లారు లేస్తే టీవీల ముందు కూర్చొని హైదరాబాద్లో అసలు ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి భయానక వాతావరణం. ఎందుకు తెలంగాణ మొత్తం టీవీలకు అతుకుపోయింది అనంటే హైదరాబాద్తో ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో సంబంధం ఉన్నది కాబట్టి. ఈ రకమైనటువంటి విధ్వంసం కొనసాగుతూ ఉన్నది. వీటన్నిటిని కూడా మేము సీరియస్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ ఫ్యూచర్ సిటీ పేరిట వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, మొత్తుకుంటూ ఉన్నారు. తరతరాలుగా భూమిని నమ్ముకొని ఒక జీవితానికి ఒక అర్థం పరమార్థంతో బతుకుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా డిస్టెబిలైజ్ చేసేటువంటి దుర్మార్గపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీనన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ప్రత్యేకించి 6 గ్యారంటీలు అమలు అయిపోయినాయి అంటున్నారు. ఇది గతంలో బహుశా మీ అందరికీ కూడా తెలుసు. వెనకడ మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక పాఠం ఉండే మూర్ఖు రాజా అని. ఇక దేవతా వస్త్రాల గురించి చెప్పాలంటే అది కొంచెం సంస్కారం అడ్డ వస్తుంది. ఏది లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి, ఇవ్వంది ఇచ్చినట్టు భ్రమింపజేసి ప్రజల్ని ఒక గందరగోళ పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకుపోతూ ఉన్నది. ఇవాళ 6 గ్యారంటీలు మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మొదటి రోజే 2 హామీలు అమలు చేసినామని మాట్లాడిళ్ళు. మరి 2 హామీలు 2 రోజులలోనే అమలు చేస్తే మిగతా ఈ హామీలన్నీ ఏం సంగతి? ఇవాళ మహాలక్ష్మి 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి మొదటిది. ఈ మహాలక్ష్మిలో 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఒకటి మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేది, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ మూడిట్లో అత్యంత కీలకమైనటువంటి ప్రోగ్రాం 2500 రూపాయలు. అది లేకుండా మహాలక్ష్మి ఇచ్చినాము అనంటే ఇది నవ్వాలనా ఏడవాలనా? ఈ తికమకైంది ఇదేనా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత అసత్యాలు, ఇంత సత్యదూరమైనటువంటి మాటలతోని సమాజాన్ని వంచేటువంటి ప్రయత్నం చేస్తే అది ఆ స్థాయికి శోభనివ్వదనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రైతు భరోసా, రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 1500, వ్యవసాయ కూలీలకు 1200, వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్. ఇప్పుడు వరి పంటకు అని ఉన్నది. క్లియర్గా వాళ్ళకు సంబంధించినటువంటి 6 గ్యారంటీల్లో రైతు భరోసా కింద వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్ అని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఏమంటున్నారు? సన్న బియ్యం అంటా ఉన్నారు, సన్నవడ్లు అంటున్నారు. అంటే ప్రతిదాన్ని మసిబూసి మారేడుగాయ చేసి కోత పెట్టేటువంటి దుర్మార్గం, వంచడం. ఇక ఇందిరమ్మ ఇండ్లు సంవత్సరం 11 మాసాలు గడిచిపోయినాయి. ప్రతి సంవత్సరం లక్షలాది ఇండ్లు ఇస్తామన్నారు.
చూపిస్తారా ఎక్కడ ఇచ్చిందో? ఇవ్వకున్నా ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇక యువ వికాసం ఇదైతే పూర్తిగా ఎంత దుర్మార్గం అని అంటే దీన్ని ఊసేలేదు ఇప్పటి వరకు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి విద్యార్థికి, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఎన్ని మండలాలు ఉన్నాయి తెలంగాణలో? దాదాపు 700 మండలాలు ఉన్నాయి. మొన్న వాళ్ళు ఇన్నిట్లో పూజ చేసిండ్రు, ఒక 25 మండలాల్లోనూ చేసిండ్రు. అంటే యావరేజ్గా ఈ 600-700కు పూర్తి కావాలి వీళ్ళ పదవీ కాలంలో. అంటే సంవత్సరానికి 150 నుంచి 200 పూర్తి కావాలి. ఒక 25కి కొబ్బరికాయలు కొట్టి, అది కూడా కొన్ని చోట్ల అనుగుణమైనటువంటి స్థలాలు దొరకలే. మినిమం 20-25 ఎకరాలు కావాలన్నారు. స్థలం దొరకకుంటే ఎక్కడో కాడ పూజ చేసి మేము ప్రారంభిస్తున్నాం అనేటువంటి శంకుస్థాపన చేసి దాన్ని కూడా ఆయన లిస్టులో చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక చేయూత కింద ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు. ఈ పాపం ఊరికే పోదు. 2,000 రూపాయలు, 500 రూపాయలు తీసుకున్నటువంటి పెన్షన్దారులు 1,000 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన మొదలు ప్రభుత్వం పగ్గాలు చేపట్టినటువంటి తొలినాళ్లలో 1,000 రూపాయలతో ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. ఆర్థిక వ్యవస్థను చూసుకుంటూ సంపద సమకూరిన కొద్దీ సమకూర్చబడ్డ సంపద పేద వర్గాలకే పంచబడాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు 2,000 రూపాయల దాకా తీసుకొచ్చారు. అన్నమాట నిలబెట్టుకున్నారు. వీళ్ళు 4,000 అని అంటే చాలామంది ఈ వర్గాలన్నీ కూడా నిరుపేద వర్గాలు ఎంతో ఆశతో ఎదురు చూస్తాయి. తప్పకుండా మాకు ఈ 2,000 బదులు 4,000 వస్తున్నాయంటే ఇంకా మా జీవితం గొప్పగా ఉంటుందని వాళ్ళని ఎంత నిరాశకు, నిస్పృహలకు, వాళ్ళ గోస, వాళ్ళ బాధ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.